విభజన శక్తులని ఎదుర్కోవాలంటే అందరం సమైక్యంగా ముందుకు నడవాలి. ఆ ఉద్దేశంతో ఢిల్లీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అండ్ అదే సందర్భంలో ఆయన ఇంకో ప్రస్తావన చేశారు. సుమతి శతకంలోది చలిచీమల చేత చిక్కి చావదే సుమతి, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదు. నిజమే. ఇప్పుడు ఇంతకీ కాక్రోచ్లు చలిచీమల కింద పోల్చారా, లేకపోతే కాక్రోచ్ల్ని విభజన శక్తుల కింద అభివర్ణించారా? దీని మీద అయితే కొంత గందరగోళం ఉంది. అండ్ రెండోది, కాక్రోచ్ ఫౌండర్ అభిజిత్ దీప్కే మీద జైపూర్లో దాడి జరిగింది. సహజం, ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చినప్పుడు, ఒక మార్పు కోసం ప్రయత్నం జరుగుతున్నప్పుడు దానికి ప్రతిఘటన ఉంటుంది. అందులో భాగంగానే ఆయన మీద దాడి జరిగింది. దట్ డజంట్ మీన్ వాళ్ళు పూర్తి శాంక్టిటీ తోటి వచ్చేసి ఇక్కడేదో పరిశుద్ధ రాజకీయాలు నడపడానికి కాక్రోచ్ పార్టీ వచ్చిందని అనుకోవడానికి ఏమీ లేదు. ఖచ్చితంగా ఏంటంటే డీప్ స్టేట్ దీని వెనకాల ఉన్నది. ప్రతి ఒక్క డాట్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ అరవింద్ కేజ్రీవాల్తో సహా ఇలాంటి పార్టీలని డీప్ స్టేట్ వెనకాలని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రెండు అంశాలు నిన్న దేశవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. జనసేన ఒక ప్రాంతీయ పార్టీ వెళ్ళి ఢిల్లీలో జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఇది బీజేపీ గేమ్ ప్లాన్లో భాగమా? కాక్రోచ్ పార్టీని కౌంటర్ చేయడం కోసం జనసేన భుజం మించి బీజేపీ తుపాకీ పేలుస్తుందా? అలాగే కాక్రోచ్ పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమాలు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి? బొద్దింకల పార్టీ నిజంగానే బొద్దింకల పార్టీగా మిగిలిపోతుందా? జన హృదయాల్లోకి చొచ్చుకుపోతుందా? ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు లింగమనేని శివరాంప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే లింగమనేని శివరాంప్రసాద్ గారు. గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే గౌతమ్ ప్రసాద్ గారు. అలాగే సింగళూరి వెంకటేష్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్, వారు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మిరియాల రామకృష్ణ, జనసేన నాయకులు, వారు కూడా. టు స్టార్ట్ విత్ శివరాంప్రసాద్ గారు, నిన్న రెండు మేజర్ డెవలప్మెంట్స్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూసి మీ దగ్గరకు వద్దాం. నిన్న మాట్లాడింది వచ్చేసనే పైది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అయితే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్య అంశం. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు అంటే మీకేమైనా అర్థమైందా? ఇప్పుడు ఒకటి వాసుదేవన్ గారు, ఇందులో బలవంతమైన చలిచీమలు ఎప్పుడు కూడా సహజంగానే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అంటే ఒక క్లియర్ పాత్ అనేది కనపడదు. ఇక్కడ ఏంటంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత ఎక్కి చావదు సుమతి అన్నప్పుడు బలవంతమైన సర్పం కూడా చీమల మూలన ఇది పోతుందంటేనే మళ్ళీ చలిచీమలతో పాటు చెడు చీమలు అన్నారు. చలిచీమలు, చెడు చీమలు. అట్లాగే మళ్ళా జంజీని తీసుకొస్తా ఇక్కడ ఈ కాక్రోచ్ పార్టీని ఉద్దేశిస్తా మళ్ళా ఒక విధమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రెండు పక్కన ఆయనే మాట్లాడుతున్నారు, రెండు విధానాలు వారే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఒక ఇది ఆయన ఢిల్లీలో పెడతానికి కారణం ఏమనిపించిందంటే, ఇక్కడ తెలంగాణలో అమరవీరులకి 1200 మంది చనిపోయారు, వారికి నివాళులర్పిస్తానికి హైదరాబాద్ వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది మన నేషనల్ పార్టీ అయి కూడా నేషనల్ విధానాలు అవలంబించకుండా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతుంది అనే దాని మీద ఆయన రియాక్ట్ అయ్యి, ఇది కాదు, దేశ సమగ్రత సమైక్యత ముఖ్యం, మాకు ఏది జనసేన పార్టీకి సమగ్రత ముఖ్యం, దేశ సమగ్రత దాని మీదే మేము ముందుకెళ్తాం, ప్రాంతీయ
ప్రాంతీయంగా ఉన్న కొన్ని విషయాలను రక్షించుకుంటేనే దేశ సమగ్రత కోసం ఉంటాం తప్ప, అంటే ఆయన ఒక దాంట్లో క్లియర్లీ మెన్షనింగ్ అబౌట్ డివిజివ్ పాలిటిక్స్, విభజన రాజకీయాలు, అది ఒకటి మాత్రం అప్రిషియబుల్. పాలిటిక్స్ గురించి క్లియర్గా చెప్పారు. అవును, ఏంటంటే దేశమే మన ఇల్లు అనుకుంటే, దాంట్లో రాష్ట్రం అనే గదిలో మనం ఉన్న దేశం మొత్తం మనదే అన్నాడు. అంటే దేశాన్ని ఇల్లులాగా చేసుకోమని అంటాం. మంచి ఇది అక్కడ క్లారిటీ ఉంది, అక్కడ ఆ విషయంలో క్లారిటీ ఉంది. మిగిలిన వాటిలో అంత క్లారిటీ లేకపోయినా ఇక్కడ మనకేమనిపిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తనని ఆపటం మీద ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం ఒకటి, దేశ సమగ్రత మీద మాట్లాడటం ఒకటి, అలాగే పార్టీని సౌత్ ఇండియా మొత్తం విస్తృతపరచాలనే ఒక లక్ష్యం కనపడుతుంది ఇక్కడ. ఏంటంటే దేశ సమగ్రత ముఖ్యం, నాకు ప్రాంతీయ తత్వమే కాదు, ప్రాంతీయతని రక్షించుకుంటూనే దేశ పరిరక్షణ కోసం, దేశ సౌభాగ్యం కోసం పాటుపడాలనే మాట ఉంది కదా. అది ఇప్పుడు అక్కడ మీకు తమిళనాడు నుంచి, అలాగే కేరళ నుంచి, తెలంగాణ నుంచి కూడా సభ్యులు వచ్చారు అక్కడ. అంటే ఒకటి ఏంటంటే పార్టీని విస్తృతపరచాలనే లక్ష్యం కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ జంజీ గురించి మాట్లాడతా, కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడుతా మంచి మాట్లాడాడు, చెడు మాట్లాడారు. అక్కడ ఏంటి, మళ్ళా వాళ్ళు యువత ఆవేశంగా తప్పుదోవ పడతారు. కాబట్టి దాన్ని మీరు స్టడీ చేసి దాని మీద ఆలోచించి మాట్లాడండి. ఇది ఆల్రెడీ ఇదివరకు అంబేద్కర్ గారు చెప్పిందే. ఇది పోరాటం గురించి మాట్లాడతా అంబేద్కర్ గారు చెప్పిన మాటలే ఈయన మార్చి మాట్లాడారు. అయితే ఏంటంటే ఉద్దేశం కరెక్ట్గా కనపడుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే దేశ సమగ్రత అనే దాని మీద కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనపడుతుంది. క్లియర్ అండి. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మీరు ఎక్కడికక్కడ ఏదో ఒక విధమైన మాటలు మాట్లాడతా దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా. ఇందాక మీరు అన్నారు కదా డీప్ స్టేట్ ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ కనపడింది, పంజాబ్ బార్డర్, బంగ్లాదేశ్. ముందు ఇక్కడ మన దేశంలో రైతుల ఆందోళన వదిలేసేయండి. అసలు విదేశాల్లో చూస్తే బంగ్లాదేశ్ లో కనపడింది, తర్వాత నేపాల్లో కనపడింది. అయితే ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా నేపాల్లో అది మారింది. ఈ డీప్ స్టేట్ అనుకున్నట్టుగా నేపాల్లో జరగల, కానీ బంగ్లాదేశ్లో జరిగింది. అటువంటి ప్రయత్నం భారతదేశంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఉండొచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు సిన్స్ ఇండిపెండెన్స్ సిఏఏ కానీ డీప్ స్టేట్ కానీ 65 సార్లు కుట్రలు చేసింది ఇక్కడ రెజ్యూమ్ చేంజ్ చేయడానికి. ఒకసారి అమరవీరుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూసి గౌతమ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక నేను చెప్పినట్టు 1200 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళకి ఏ ఏజ్ పెడతాం చెప్పండి. విచ్ జనరేషన్ ది బిలాంగ్ టు? వాట్ యూ కాల్ దెమ్? Do you call them Gen Z or do you call them, what do you call them? Every generation had sacrificed, right from మీరు ఎప్పుడైనా తీసుకోండి, any timeline. So Gen Z is not something new. Now this has become a fashion term. This is more than really intent to do something. This has become a fashionable term. A term to reach out to voters, a term to manipulate their emotions. For me, always I had seen youth is the core building block of this nation. Youth is a core building block of this nation. Whether you call them Gen Z, Gen Y, Gen X, Gen Alpha, it doesn't matter what name you call it, but youth is a building block. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 1200 మంది అమరవీరులు చనిపోయారంటే వాళ్ళకి ఏ ఏజ్? సో గౌతమ్ ప్రసాద్ గారు అమరవీరుల గురించి ఆయన అక్కడ ప్రస్తావన చేశారు ఢిల్లీ వేదిక మీద. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా క్లియర్ ఎజెండాతోటే జనసేన ఢిల్లీ స్థాయికి వెళ్ళింది. ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ స్థాయిలో జనసేన ప్రభావం ఏంటనేది చెప్పడానికి ఇప్పటిదాకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి తెలియచెప్పడం కోసం. అండ్ తాను ఎలా ఎమర్జ్ అవుతున్నాం అంటే ఎక్స్పాండ్ అవుతున్నాం దేశవ్యాప్తంగా. ముందర సౌత్ ఇండియా అని నేను భారతదేశంలో దక్షిణ భాగంలో ఉన్నాం మనం. సౌత్ ఆఫ్ ఇండియాలో తమ పార్టీని విస్తరించుకోవడానికి అనుకున్న ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుకుంటుంది. సరే, మొన్న ఆయన కార్యక్రమం చేసుకొని ఇలా హైదరాబాద్లో దాని మీద ఇవన్నీ కలిపి మాట్లాడారు. అండ్ కాక్రోచ్ పార్టీని కూడా ఆయన టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. రెండు అంశాలు స్పృశించారు శివరాంప్రసాద్ గారు అన్నట్టు, మంచి స్పృశించారు, చెడు స్పృశించారు. ఇలాంటి వాటితో వచ్చే ఇబ్బందులు ఏంటనేది మీరేమంటారు?
ఈరోజు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మీటింగ్, ఆయన చెప్తున్న మాటలు, ప్రజలకు ఇచ్చే మెసేజ్, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఏం చేయదలుచుకున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి సార్. మీరేమో అంటే చాలా క్లియర్గా ఉంది ఎజెండా, చాలా బాగుంది అని చెప్పేసి ఏదో మీరు మాట్లాడుతున్నారు, కానీ ప్రజలకు ఆయన చేసే క్లియర్ గా ఉంది, మాట్లాడిన దాని విషయంలో క్లారిటీ రావాలన్నది. ఆయనకు ఎజెండా ఏం లేదు సార్. ఆయన ఇంకొకళ్ళకు ఊడిగం చేయడం కోసమే ఉన్నాడు తప్ప ఆయనకు సొంతంగా ఒక ఎజెండా అంటూ ఉంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి, ఆయనకు సొంత ఎజెండా లేదు కాబట్టే ఆయనకు ఇంకోళ్ళకు ఊడిగం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చిన్న భూస్వామికి ఊడిగం చేయడం కంప్లీట్ అయ్యే దశలో ఉంది. పెద్ద భూస్వామి దగ్గరికి పోయి ఊడిగం చేయడానికి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడానికి ఢిల్లీలో మీటింగ్ పెట్టింది అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు దగ్గర అయిపోయింది, ఇప్పుడు మోడీ గారి విభజన చేయాలి. ఈరోజు దేశాన్ని విభజన చేయాలని చెప్పేసి ఎవరు అనుకుంటున్నారో చెప్పాలి. ఎవరు అనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు, ఏ సందర్భంలో అనుకున్నారు, అనుకున్న సందర్భాలు ఏంటి, సంఘటనలు ఏందో చెప్పాలి. దేశ సమగ్రత కోసం మనం ప్రయత్నం చేయడం అనేది తప్పు కాదు. ఎప్పుడది ఎక్కడి నుంచో ఒక పెద్ద ఫోర్స్ ఈ దేశానికి వ్యతిరేకంగా మారి ఈ దేశంలో ఒక ప్రాంతంగా విడిపోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు, లేదా వేరే దేశంగా ఏర్పడాలనుకున్నప్పుడు విభజన వాదుల పట్ల మనం సీరియస్ గా ఉండాలి అని చెప్పేసి అనుకోవడం తప్పు కాదు. అది దేశభక్తి. ఆ దేశానికి ప్రతి ఒక్కళ్ళం మనం రుణపడి ఉండాల్సిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా విభజనవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏం జరిగింది అంటున్నా, ఏం జరిగింది ఘటన కాదు, విభజనవాదం లేదంటున్నారు మీరు. ఇవాళ కాశ్మీర్ లో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, భారతదేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ విభజనవాదమే కదా. విభజనవాదం లేదని అనమాకండి, విభజనవాదం ఉంది కానీ దాన్ని ఎదుర్కొంటున్నారు, అంతవరకు కరెక్ట్. నేనేమంటున్నానంటే, దేశంలో గత 25 ఏళ్ల క్రితం లేదా 30 ఏళ్ల క్రితం ఏదైతే ఈ దేశాన్ని కాశ్మీర్ రూపంలోనో ఇంకో రూపంలోనో విడగొట్టాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో అది ఈ రోజు లేదండి. మీరు ఏం మాట్లాడినా దేశం ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత బీజేపీ నేను అక్కడికే వస్తున్నా. ఈ రోజు దేశంలో అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఆ ప్రశాంతతని దెబ్బతీయడానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇంకో రకము అనేక అంశాలు వాళ్ళకి ఏ రకంగా అయితే ఆ రకంగా కలుపుకొని ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. విత్ గుడ్ కాజ్ ఆయన పెట్టారు మీటింగ్. నేను అక్కడ అసలు గుడ్ కాజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? దేశ సమగ్రత అండి, దేశ సమగ్రత గురించి మాట్లాడారు. దేశ సమగ్రతకు ఏమైంది? మీరు గనక మణిపూర్ లో చిచ్చు రగిలించకపోతే 3 సంవత్సరాలుగా తగలబడుతుంటే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినరా? నడి రోడ్డు మీద బట్టలు వేసి ఒక మహిళని దారుణంగా తిప్పితే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినరా? ఇదే కాశ్మీర్ లో లేదా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినరా? ఇదే నిన్న అనుకుంటాను, ఇదే కులానికి పవన్ కళ్యాణ్ కులానికి చెందిన ఒక వ్యక్తి అత్యంత దారుణంగా మర్డర్ చేసి బూడిద కూడా ఇవ్వని ఈ కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినరా? ఇది మనం మాట్లాడాలి. ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన ఇప్పటికీ కూడా దేశ రాజకీయంగా వాళ్ళ పార్టీని ఎమర్జీ చేయలేదు. ఆయన ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఉన్న సమస్యలేంటి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఆ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? చాలా సీరియస్ రావచ్చు. నేను రావద్దు అని చెప్పేసి అనలేదు. నువ్వు నీ ఇల్లు చక్కబెట్టలేవు కదా, ఇంటికేసి రచ్చగలవమన్నారు. మీరెట్ చెప్తారు, పక్క రాష్ట్రంలో కూర్చొని మీరెట్ చెప్తారు ఆయన ఇల్లు చక్కబెట్టలేదని? మీకు ఎన్ని వీడియోలు చూపెట్టాలి? ప్రజలు మాట్లాడి, నేను మాట్లాడే కాదు. పిఠాపురం ప్రజలు ఆ రోజు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చారో, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారో,
అదే ప్రజలు, పిఠాపురం ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినావు స్వామి, మా సమస్యలు ఇవి, నీళ్లు లేక, రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము, మీరు ఇస్తామన్నారు, పట్టాలు ఇస్తామన్నారు, మీరు అని చెప్పేసి గౌతమ్ ప్రసాద్ గారు సెలెక్ట్ కాదు నేను మీరే మాట్లాడండి. సెలెక్టివ్ వీడియోస్ తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. ఎనీహో మనకి వీ హావ్ ఇనఫ్ టైం. ఒకసారి రామకృష్ణ ఇంకో విషయం చెప్తాను, అంటే అమరవీరుల గురించి ఆయన మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం కోసం ఆ కేంద్రంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పెడుతుంటే ఆకాంక్షను గౌరవించకపోతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న సందర్భంలో మా రాష్ట్రం మాకు కావాల్సిందే అని చెప్పేసి ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ వ్యక్తుల గురించి ఇదేదో అంటే ఇట్లా వస్తాయి, ఇట్లా చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న బలమైన ఆకాంక్షను అర్థం చేసుకోలేని ఒక మనిషి ఈ తెలంగాణకు వస్తే ఇక్కడ ఉన్న మా 2వ తారీఖు నాడు, జూన్ 2 నాడు మా ఆకాంక్షను సఫలమైన రోజు, మేము సంబరాలు జరుపుకునే రోజు అక్కడికి వచ్చి మేము రెచ్చగొట్టేటట్టు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడితే దానికి మేము అనుమతి ఇవ్వాలి, లేకపోతే మా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి, దానికోసం నేను సెంట్రల్లో నేను కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తా అని చెప్పేసానంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఇక్కడ ఉన్నాయి. దాన్ని గౌరవించకుండా ఇక్కడికి వచ్చేసి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పేసానంటే ఇక్కడ గౌరవించడానికి సిద్ధంగా లేరు. అదేవిధంగా నిన్ను ఇక్కడ రానివ్వడానికి కూడా సిద్ధంగా లేదు. నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలోకి రావచ్చు, అదేవిధంగా పోటీ చేసుకోవచ్చు, గతంలో కూడా చేసుకున్నాం, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేటట్లు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. రైట్. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి మిర్యాల రామకృష్ణ గారు, అలాగే సింగళూరు వెంకటేష్ గారు న్యాయవాది, వారు కూడా జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు, మీరు మాట్లాడే ముందు మీ ఎంపీల గురించి కూడా మాట్లాడారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, అది కూడా చూద్దాం, చూసి మీ దగ్గరకు వద్దాం. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవ్వరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్ళాలి, యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. ఆ సమస్య ఎక్కడ ఉంటుందంటే మనుషుల్ని పంపించగానే అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంది ఎంపీలుగా అని చెప్పడానికి. ఇప్పుడు దాకా నేను 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక 2 సంవత్సరాల తర్వాత అడ్మినిస్ట్రేషన్ ప్రతి దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన అందరం చెప్పలేను కానీ చాలా వరకు నేను విన్నది, నాట్ ఆల్, స్పెసిఫిక్గా చెప్తున్నాను, మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవ్వరు కూడా మీరు దేశం. రైట్. రామకృష్ణ గారు, మొత్తం 3 అంశాలు ఆయన స్పృశించారు. కాక్రోచ్ పార్టీ గురించి సుమతి శతకం పోలిక తీసుకొచ్చారు. రెండవది అమరవీరులు, తెలంగాణ అమరవీరులకి నివాళులు అర్పించడం కోసం ఆయన వస్తే ఇక్కడ ఆయన అడ్డుకున్న విధానం తెలంగాణలో, దాని గురించి ప్రస్తావన చేశారు. సో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం కోసం ఆయన అక్కడికి వెళ్ళారు. అట్ ద సేమ్ టైం బీజేపీ భాగస్వామ్య పక్షం కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన భుజం మించి బీజేపీ తుపాకీ పెంచడానికి ఆయన భుజాన్ని ఆయన నిర్మోహమాటంగా ఇచ్చేశారు. ఓకే, నో ఇష్యూ. ఆయన దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అలాంటి విషయాల్లో ఏం తప్పేం లేదు. అసలు ఎగ్జాక్ట్గా ఢిల్లీలో ఈ సమావేశం పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? మ్యూట్లో ఉన్నారండి రామకృష్ణ గారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మీకు అందరికి, మిగతా అధికార ప్రతినిధులకి అందరికీ నమస్తే. అంటే నేను కూడా ఢిల్లీ మీటింగ్ లో ఉన్నా. ఢిల్లీ ఏదైతే 10 to 5 మాకు సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్య నాయకులు, అదే విధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి జాయిన్ అయిన కొత్త సభ్యులతో పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఇది రాజకీయాలుగా, సరే బిఆర్ఎస్ అధికార ప్రతినిధిగా రాజకీయాల గురించి మాట్లాడారు. మొత్తం ఈ మీటింగ్ కి సంబంధించి ఇది రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ గానీ, అక్కడ రాజకీయ చర్చలు గాని, లేకపోతే రాజకీయ విమర్శలు గాని ఏది పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఒక మంచి కాజ్ కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి దేశంలో జరుగుతున్న విషయాలలో ఆయన ఒకటి ఆలోచించి
నాయకులకి దిశానిర్దేశం చేయాలి. నాయకులు ఏ విధంగా, మన జనసేన నాయకులు ఏ విధంగా దేశ సమగ్రత విషయంలో రోల్ తీసుకోవాలి, అదే విధంగా మనం ఏ విధంగా జనాన్ని సర్వ్ చేయడానికి దేశ లెవెల్లో ఏ విధంగా పనిచేయాలనే ఒక విషయం గురించి చర్చ నిన్న జరిగింది తప్ప రాజకీయాలు జరగలేదు. సరే, కాక్రోచెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆయనలాగా ఓపెన్ గా ఒప్పుకునే వ్యక్తుల్ని ఎవరు చూడం. ఎందుకంటే నాయకుడిగా ఆయన ఏమన్నారంటే, యువతని మనం సాటిస్ఫై చేయకపోతే, యువతని మనం వాళ్ళకి కావాల్సిన ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయకపోతే వాళ్ళని మనం చిన్న చిన్న వాళ్ళగా చూస్తాం. కానీ చలిచీమలు ఏ విధంగా అయితే ఒక అందరూ కలిసి చలిచీమలు ఏ విధంగా చేస్తాయో, పాముని ఎట్లా చంపుతాయో ఆ విధంగా ఉంటది. సో మనం యువతని తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే విధంగా యువతకు కూడా ఏం చెప్పారంటే, ఖచ్చితంగా రాజకీయాల్లో పాలు పంచుకోవాలి. ఖచ్చితంగా యువత రాజకీయాలు పాలు పంచుకోవాలని నేను చాలా సంవత్సరాలు చెప్తున్నా. మన జనసేన పార్టీలో కూడా ఎక్కువ యువతకే రాజకీయ అవకాశాలు ఇచ్చిన, కానీ దాని డైరెక్షన్ ఏంటి, దాని విధానం ఏంటి అనేది మీ చేతుల్లోనే ఉండాలి. కానీ మిమ్మల్ని ఒక ఎమోషనల్ గా వాడుకుని రాజకీయం చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తుల చేతుల్లో మీరు కీలు బొమ్మలు అవ్వద్దు. మీరు నాకు చెప్పారు, అది దేశంలో రాజకీయ పార్టీలు అవ్వచ్చు, డీప్ స్టేట్ అవ్వచ్చు, మీ భుజం మీద పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ గారు వారికి చెప్పారు. సో ఇవన్నీ కూడా జరిగిన మీటింగ్ దేశ సమగ్రత గురించి మీటింగ్. తెలంగాణ అంటే ఇవన్నీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను కూడా మాట్లాడడం జరిగింది తెలంగాణ నుంచి. ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే, 1200 నాకు తెలంగాణ అంటే అమితమైన ఇష్టం, నేను 2009, 2014, 2024 వరకు కూడా తెలంగాణ ఏర్పాటుకి నేను ఏ రోజు వ్యతిరేకించిన వ్యక్తి, ఇంకా అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని. ఈ రోజు నేను తెలంగాణ స్ఫూర్తి ఎందుకు ఇష్టం అంటే, అక్కడ 1200 మంది విద్యార్థులు, యువత ఈ రోజున ఆ యొక్క భూమి కోసం వాళ్ళు బలిదానాలు చేసుకున్నారంటే ఎటువంటి పోరాట స్ఫూర్తి ఆ భూమిలో ఉంది, ఎటువంటి పోరాట స్ఫూర్తి ఆ యువతలో ఉంది. అలాంటి యువత కదా ఈ దేశానికి కావాల్సింది. అలాంటి యువతని స్మరించుకోవటాన్ని నేను 1200 మంది యొక్క అమరవీరుల యొక్క నివాళులు అర్పించడానికి నాకు రావాలని నేను కోరుకుంటే, నన్ను నివాళులు అర్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదంటే, వాళ్ళు ఏ విధంగా రాహుల్ గాంధీ ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉంది, ఏ విధంగా రాహుల్ గాంధీకి దేశం మొత్తం తిరిగే హక్కు ఉంది. ఈ విధమైన విభజన రాజకీయాలు ఎప్పటి నుంచి, కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా విభజన రాజకీయాలు చేయబట్టే పంజాబ్ లో గానీ, అదే విధంగా తమిళనాడులో గానీ, జమ్మూ కాశ్మీర్ లో గానీ ఏదైతే జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, స్వర్ణ దేవాలయం ఇష్యూ కానీ, తమిళనాడులో ఎల్టీటీ విషయం, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ఏదైతే ఇన్సిడెంట్లు కానీ, అదే జమ్మూ కాశ్మీర్ లో విభజన రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ యొక్క దీని వల్లే జరిగింది. వాళ్ళేమో దేశంలో మొత్తం దేశ పార్టీ, లేకపోతే మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ ఈ రోజున విభజన రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇలాంటి విభజన రాజకీయాలు చేయొద్దు. తెలంగాణలో కూడా వాళ్ళు ఎటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో అభివృద్ధి హామీల మీద, యువత ఆకాంక్షల మీద, అమరవీరులు, మహిళలు, మిగతా వర్గాల ఆకాంక్షల మీద పరిపాలించకుండా విభజన రాజకీయాలు చేశారు. ఇది తగదు అని పవన్ కళ్యాణ్ గారు కోరుతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆయన ఒకటే చెప్పారు, 10 మంది సభ్యులు ఉన్నామా, 50 మంది సభ్యులు ఉన్నామా అనేది కాదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కాజ్ కోసం ఒక ఐడియాలజికల్ గా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. కేరళలో నిన్న మాకు వచ్చినప్పుడు కేరళలో ఒక 5,000 మెంబర్షిప్ ఉంది, కర్ణాటకలో 15,000 యాక్టివ్ మెంబర్షిప్, అది నార్మల్ మెంబర్షిప్ కాదు. 400 మీకు ఐడియా ఉంది, 400 రూపీస్ తీసుకుని యాక్టివ్ మెంబర్షిప్. అట్లా ఆల్మోస్ట్ తెలంగాణలో 1,50,000 మెంబర్షిప్ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ప్రాంతం యొక్క అవసరాలు, మీ ప్రజల యొక్క అవసరాలని మీరు ఆ ప్రజలకు నిర్వర్తిస్తూ ఒక ఆశయంతో పనిచేద్దాం. ఖచ్చితంగా ప్రజలు ఏ ప్రాంతమైనా ఆదరిస్తారు. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం. ఇప్పుడు కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. మా యొక్క సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ప్రాంతీయతని విస్మరించని రామకృష్ణ గారు సరే, ఆ 7 సిద్ధాంతాలు కాదు కానీ నిన్నటి అసలు ఎజెండా ఏంటి? నిన్నటి మీటింగ్ ఎజెండా అంటే ఢిల్లీలో పెట్టడం కోసం, ఢిల్లీని ఎంచుకున్న దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి? లేకపోతే నిర్దిష్టంగా ఏదో ఉంటుంది కదా, రాజకీయ పార్టీ అన్న తర్వాత ఖచ్చితంగా ఒక యాక్టివిటీ ఉంటుంది. అందులో నిన్న అక్కడే పెట్టాలని నిర్ణయించుకోవడానికి గల కారణం ఏంటి? దానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ స్పీచ్ స్టార్టింగ్ లో చెప్పారు, ఎవరైనా ఢిల్లీ వస్తే పదవుల కోసమో, పవర్ కోసమో, లేకపోతే నెట్వర్క్ కోసమో వస్తారు. కానీ ఈ రోజు మనం ఢిల్లీ ఎందుకు వచ్చామంటే, రాష్ట్రాల్లో ఢిల్లీ మెడల్ వంచుతాం, లేకపోతే ఢిల్లీని
తీసుకొస్తాం అది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఢిల్లీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఇక్కడ మాట్లాడరు, ఎందుకు మెడలు వంచట్లేదు అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ఢిల్లీ వచ్చినప్పుడు ఒక వాతావరణం కనపడతా ఉంటది. ఈ దేశం రన్ అవటానికి, ఈ దేశం ఒక సమైక్యంగా ఉండటానికి, ఈ దేశం ఇంత గొప్పగా వెళ్ళటానికి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఎంత కష్టపడతా ఉన్నాయి. ఆర్మీ గానీ లేకపోతే ఫారెన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఫంక్షనింగ్ అవుతా ఉంటే ఢిల్లీ వేదికగా మన సమగ్రత గురించి మాట్లాడితే దానికి ఒక విలువ పెరుగుతుంది. మీ అందరికీ కూడా దేశ సమగ్రత, ఇప్పుడు మాకు రాజకీయం మాట్లాడడం మా అందరి నాయకులకు దేశ సమగ్రతకు విలువ తెలవాలి. మీరు ఏ విధమైన స్టాండ్ తో దేశ సమగ్రతను కాపాడాలని ఒక ఆలోచన విధానంతో ఢిల్లీ వేదికగా ఆయన ఈ యొక్క దేశ సమగ్రత మీద చర్చని రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మన సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు ఒక్క నిమిషం 30 seconds. ఇందాక అంటే నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడదాం అనుకున్నా, బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా చాలా మాట్లాడారు. సరే, అది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళకూడదని మాట్లాడుతా ఉన్నా. ఊడిగం అని మాట్లాడుతా ఉన్నారు. ఒకవేళ మేము ఊడిగం చేస్తామని మీరు భావిస్తామంటే మీరు బీఆర్ఎస్ లో ఉన్నారనుకుంటా. 2004లో మీరు కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు మీరు కూడా కాంగ్రెస్ ఊడిగం చేశారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీతో ఊడిగం చేశారని అడుగుతా ఉన్నా. పిఠాపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. రైట్ అండి, మళ్ళీ మాట్లాడదాం. అది ఒక మాట సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. సింగళూరు వెంకటేష్ గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఇంకా చాలా ఉంది మాట్లాడాల్సింది. మాట్లాడదాం. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, సో నిన్న ఆయన పరస్పర భిన్నమైన అంశాలని స్పృశించారు. వాస్తవంగా ఏంటంటే జనహృదయాల్ని తాకే అంశాల మీద స్పష్టంగా మాట్లాడారు. అయితే ఒకదాని మరొకటి మాట్లాడడంతో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. కాక్రోచ్కి అనుకూలమా వ్యతిరేకమా, లేకపోతే కాక్రోచ్ రూపంలో డివిజివ్ ఫోర్సెస్ వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక, అది కాకపోతే మనం పట్టించుకోకపోతే యువత ఇలా కాక్రోచ్లుగా మారిపోతారనే ఒక వార్నింగా. మీకు హౌ డూ యూ లుక్ ఎట్ దట్ ఆయన పర్స్పెక్టివ్ అండి, ఈజ్ పర్స్పెక్టివ్? వెరీ గుడ్ మార్నింగ్ వాసుదేవ్ గారు. హలో, am I audible, sir? వినిపిస్తాను, చెప్పండి. వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిన్న మాట్లాడినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కొంచెం విస్తృతంగా ఆలోచిస్తే సౌత్ లో ఈ కాక్రోచ్ పార్టీ లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీ యొక్క విధానాలు కానివ్వండి, అసలు ఐడియాలజీ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో దీన్ని నియంత్రించాలి అనేటువంటి ఒకే ఒక భావజాలంతో ఆయన మీటింగ్ పెట్టినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక స్లోగన్ ఇచ్చున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేమే కాక్రోచ్ పార్టీ, మేమే ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి అని ఇచ్చున్నారు. సో జాతీయ విధానాన్ని గురించి మాట్లాడేటప్పుడు కేవలం ఢిల్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. మీరు మీ పార్టీ ఆఫీసులో వచ్చి ఎక్కడి నుంచి మాట్లాడినా, కేరళలో నుంచి మాట్లాడినా, తమిళనాడులో నుంచి మాట్లాడినా, ఆంధ్ర తెలంగాణ నుంచి మాట్లాడినా జాతీయ విధానాల గురించి, జాతీయ భావనల గురించి ఒకే రకమైనటువంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఢిల్లీలో కూర్చుని మాట్లాడడం అనేది ఏదైతే ఉందో దీన్ని మనం దేని క్రైటీరియాగా తీసుకోవాలి అని అంటే, తాను కేంద్రంలో భాగం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగం. అయితే కాక్రోచ్ పార్టీ లేదా కాక్రోచ్ విధానం ఏదైతే ఉందో, ప్రశ్నించే విధానం, యువత ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళని చొక్కా పట్టుకుని అడిగేటువంటి ఒక విధానాన్ని కాక్రోచ్ విధానంగా అభివర్ణిస్తున్నటువంటి ఈ స్థాయిలో ఈ విధానాన్ని సౌత్ లో కూడా డెవలప్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే ఇది నార్త్ లో పుట్టినటువంటి ఒక ప్రశ్నించే విధానం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి విధానాలని కుదిపేస్తున్నటువంటి ఒక వ్యవహారం. ఇది సౌత్ లో కూడా డెవలప్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దీన్ని తగ్గించాలి, దీని యొక్క గ్రావిటీని తగ్గించాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టి ఆయన దేశ సమగ్రత గురించి, ప్రాంతీయ పార్టీల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళు ప్రశ్నించే విధానాలు ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఉపోద్ఘాతంగా ఆయన తీసుకున్నారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో లడేంగే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద, లేకపోతే నార్త్ ఇండియాలో ఉండేటువంటి ప్రభుత్వాల పైన, దేశాన్ని నడిపేటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల యొక్క హక్కులని హరిస్తే మేము ఎలా పోట్లాడతాము, ఎలాగ రిటాలియేట్ చేస్తాము అనేది ఒక స్లోగన్ ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు దేశ సమగ్రత గురించి, డెఫినెట్ గా ఇండియా ఈజ్ అవర్ కంట్రీ, మదర్ కంట్రీ, దీన్ని ఎవరు కూడా కాక్రోచ్ పార్టీ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి దేశ సమగ్రత గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు.
కానీ దేశ సమగ్రత రూపంలో లేకపోతే దేశాన్ని కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని కానివ్వండి, ప్రాంతీయ పార్టీల యొక్క విధానాలను కొని హరించేటి విధంగా ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇది గతంలో ఆయన చెప్పినటువంటి మాటలే. అయినప్పటికీ కూడా ఈ రోజు అధికారంలో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో లేరు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆయన కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈ కాక్రోజ్ విధానాన్ని ఏదైతే ఉందో, ప్రశ్నించే విధానాన్ని, కాక్రోజ్ అనే దానికన్నా ప్రశ్నించే విధానాన్ని, యువతలో ఈ రోజు వచ్చిన విధానాన్ని ఆయన చంపేయడానికి ఒక వ్యవహారంగా తీసుకున్నారు. రెండవది 1200 మంది తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు. 1200 మంది తెలంగాణ అమరవీరులు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు అని చెప్పేసి ఇవాళ కొత్తగా ఒక నినాదాన్ని తీసుకున్నారు. పోనీ మీరు గుర్తించారా 1200 మందిని? ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తే మళ్ళీ మనం అందరం కూడా వ్యతిరేకం అవుతాం. 1200 మంది లిస్ట్ మీ దగ్గర ఉందా? ఏ రోజన్నా మీ పార్టీ వెబ్సైట్ లో కానివ్వండి, మీ పార్టీ అధికార ప్రతినిధులు కానివ్వండి, 1200 మంది ఇదిగో ఈ తెలంగాణ బలిదానం కోసం చేసే ఉన్నారు, వీరందరినీ కూడా మనం గుర్తించాలి అనేటువంటి ఒక వ్యవహారం ఏదైనా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు కొంతమంది అమరవీరులను గుర్తించి వాళ్ళని తీసుకుని వాళ్ళకి చేయాల్సినటువంటి హెల్ప్ ఏదో చేశాము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు పలుమార్లు ఆయన సినిమాలకి కానివ్వండి, ఆయన సినిమా రేట్ల విషయంలో కానివ్వండి, సినిమా పరిశ్రమలకు వచ్చినటువంటి ఇబ్బందుల విషయంలో కానివ్వండి, ఆయన పార్టీ ఎగ్జిస్టెన్స్ కి వచ్చినటువంటి ఇబ్బందుల్లో కానివ్వండి కేసీఆర్ ని కలిసినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో కేసీఆర్ ని తిట్టినటువంటి పరిస్థితి, కేసీఆర్ పవన్ కళ్యాణ్ ని చిటికేస్తే 1000 తునకలవుతావు అని చెప్పేసి మీరు చాలా పరుష పదజాలంతో తిట్టినటువంటి పరిస్థితి చూసాం. ఆ తరువాత కూడా వీళ్ళిద్దరు కలిసి పనిచేసినటువంటి కొన్ని సందర్భాల్లో మనం చూసాం. మరి ఏ రోజు ఈ 1200 మందికి న్యాయం చేయాలని కేసీఆర్ ని కలవలేదే? కేసీఆర్ సుదీర్ఘ కాలంగా ఆయన ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పరిస్థితి. మరి ఏ రోజు ఈ 1200 మంది ఆ రోజు గుర్తు రాలేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి సభకి అనుమతి ఇవ్వలేదు అని అంటే, ఎగ్జిస్టెన్స్ అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు తెలంగాణ వాదులంతా ఒకవైపు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఒకవైపు ఉన్నప్పుడు, ఆయన పార్టీ ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వాదుల వైపు నిలబడింది కానీ పవన్ కళ్యాణ్ వైపు నిలబడలేదు. అందుకని ఇతనికి సభ పెడితే ఖచ్చితంగా మనకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన సభకు అనుమతి ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేసుకోవాల్సిన ప్రైవేట్ కార్యక్రమం లాగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్లో చేసుకున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఇటువంటి ఒక సభ పెట్టినట్లయితే ఖచ్చితంగా మనందరం మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. జంతర్ మంతర్లో సభ పెడితే ఖచ్చితంగా అక్కడికి కాక్రోజులు చేరాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు, జాతీయ సమైక్యత కోసం మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఈ రోజు ప్రశ్నించాల్సిన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కానీ పెట్రోల్ ధరలు తగ్గట్లేదు. సర్వ విధానంతో కేంద్ర ప్రభుత్వం లోపభూయిష్టంగా ఓటర్లను ఎలా తొలగిస్తుందో బీహార్లో మనం చూసాం, బెంగాల్లో మనం చూసాం, అలాగే తమిళనాడులో కూడా ఎలాగ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని, కేరళలో ఎలాగ హస్తగతం చేసుకోవాలని చెప్పి చూసిందో మనం అందరం చూసామని చెప్పేసి ఆ రోజు జంతర్ మంతర్కి బొద్దింకలు చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఒక ప్రైవేటు హాల్లో, ఒక ప్రైవేటు హోటల్లో ఒక మీటింగ్ పెట్టుకుని జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ విధానాల గురించి అక్కడ మాట్లాడుతున్నాను. జాతీయ విధానం గురించి మీరు మాట్లాడాల్సినప్పుడు జాతీయ సమస్యల గురించి మాట్లాడాలి, జాతీయ భద్రత గురించి మాట్లాడాలి. కానీ వెంకటేష్ గారు జాతీయ భద్రత గురించి ఆయన మాట్లాడారు. వెంకటేష్ గారు సబ్మిషన్ జాతీయ భద్రత సమగ్రత గురించి ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ అనే ఉద్దేశంలో డివిజివ్ ఫోర్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి, ఉంటున్నాము అనే మాట చెప్పారు ఆయన. అప్పుడు ఆ డివిజన్ ఫోర్సెస్ ఏవి సార్? మనకేం చైనా నుంచి థ్రెట్ ఉంది, పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది. నిన్న ఒక మీటింగ్ పెట్టా, ఆయనకి అవకాశం ఏంటి సార్? రెండో మీటింగ్ లో చెప్తారు అవన్నీ, రెండో సమావేశం డివిజన్ ఫోర్సెస్ అని ఆయన ఏదైతే అంటున్నాడో అవన్నీ కూడా ఈ రోజు నేషనల్ వైడ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా డివిజన్ ఫోర్సెస్ గా ఆయన అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇదే డివిజన్ ఫోర్సెస్ ని పెంచి పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు కేంద్రం మెడలో ఉంచుతారన్నది మీరు, లడేంగే లడేంగే హమ్ లడేంగే అని చెప్పేసి నినాదం ఇచ్చింది వేరు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చి మా ఆంధ్ర ప్రజల గొంతు కోసారన్నది మీరు. ఆంధ్రప్రదేశ్ సపరేషన్ ఈ రోజు వరకు కూడా, ఈ రోజు కూడా సపరేషన్ అనేది కరెక్ట్ గా జరగట్లేదు అన్నాడు. కరెక్ట్ గా ఏం చేయాలనేది ఈ రోజు కేంద్రానికి, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయానికి ఈ రోజు ఈ న్యాయం చేయండి అనేటువంటి పరిస్థితి ఉందా?
ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడని వ్యక్తి ఎవరున్నారండి? ఇవన్నీ మాట్లాడకుండా మీరు దేశంలో జరుగుతున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క వాయిస్ ని కట్ చేయడానికి, వీళ్ళని దేశ సమైక్యతకి బూచిగా చూపించడం అనేది చాలా శోచనీయం అని చెప్పడమే ఇక్కడ రైట్. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి లింగం నేను శివరాం ప్రసాద్ గారి శివరాం ప్రసాద్ గారు ఒకసారి ఆ విజువల్ కూడా చూద్దాం. నిన్న అభిజిత్ దీప్కే మీద జైపూర్లో దాడి జరిగింది.